హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లాస్య. ఇక్కడైతే మేమైతే తిరుపతి అయితే వచ్చేసాము. ఇది 16th మే వ్లాగ్ అనమాట. నేను చాలా లేట్గా అప్లోడ్ చేశాను. ఇంకా వచ్చేసి రెస్ట్ తీసుకొని చాలా ఇదిగా 1 వీక్ ట్రిప్ కదా, అందుకోసము ఇంకా నేను వచ్చాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అండ్ అలానే సారీ ఫర్ ద లేట్ అప్లోడ్ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ కూడా. అండ్ అయితే ఇక్కడ మేమైతే దర్శనంకి అయితే రెడీ అవుతున్నాం అనమాట. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ఇయర్ రింగ్స్ జడ వేసుకోవాలన్నమాట. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మేమైతే 300 రూపీస్ దర్శనం అనమాట. మాకు 4 o'clock అనమాట దర్శనము. ఇప్పుడు టైం వచ్చేసి 2 అలా అవుతుందన్నమాట అప్పుడు. అండ్ ఇంకా రెడీ అవుతున్నాము అందరూ కూడా. మా మమ్మీ, మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. నేను మాత్రమే కొంచెం ముందుగా రెడీ అయిపోయాను. అండ్ అయితే మేము 300 రూపీస్ దర్శనం టికెట్స్ చూపిస్తే మనకి రూమ్ అనేది ఇస్తారనమాట. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనకి రూమ్ అనేది ఇస్తారు. మేమైతే కొంతమంది ఒక రూమ్ తీసుకున్నాము. 16 మెంబర్స్ కదా, మనం ఒకే రూమ్లో చాలామంది అడ్జస్ట్ అయితే అవ్వచ్చు. కానీ అయితే ఇంకెందుకని బెడ్స్ అవి ఉన్నాయి కదా, ఇంకెందుకు అడ్జస్ట్ అవుదామని అయితే అనుకోలేదు. అందుకోసమే 2 రూమ్స్ తీసుకున్నామన్నమాట మేము. మనకైతే ఒక్కొక్క రూము 550 ఇవ్వాలన్నమాట. 550 అంటే రూమ్ రెంట్ వచ్చేసి జస్ట్ 50 రూపీస్ మాత్రమే. కాకపోతే మనము ఎక్స్ట్రాగా 550 పే చేయాలన్నమాట. 50 రూపీస్ రెంట్. ఇంకా మనం రూమ్ వేకేట్ చేసినప్పుడు ఆ 500 మనకి రిటర్న్ ఇచ్చేస్తారనమాట. అండ్ అలానే నా అవుట్ఫిట్ చూసారు కదా. అండ్ అలానే మనకి రూమ్ వచ్చేసి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఇస్తారు. అండ్ అలానే మ్యారీడ్ పీపుల్స్కి మాత్రమే ఇస్తారు. సింగిల్స్గా వెళ్తే రూమ్ అనేది ఇవ్వరనమాట. బ్యాచిలర్స్కి కూడా రూమ్ అనేది ఇవ్వరు. మేమైతే ఎస్ఎన్సీలో ఉంటున్నాము. అంటే మనకి ఎస్ఎన్సీ, జిఎన్సీ, సిఎన్సీ అలా ఉంటాయి. మేమైతే ఎస్ఎన్సీ 347 అనమాట మా రూమ్ నెంబరు. అనమాట. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా సూపర్ అని చెప్పొచ్చు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుందన్నమాట. మనకి మేమైతే ఒక బిల్డింగ్ తీసుకున్నాము. ఒక కింద ఫ్లోర్లో కొంతమంది ఉంటున్నాము, పై ఫ్లోర్లో కొంతమంది ఉంటున్నాము. నేనైతే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు బ్లాగ్ అయితే పైన తీస్తున్నాను అనమాట. ఇగోండి మా అక్క వాళ్ళు వీళ్ళందరూ రెడీ అవుతున్నారనమాట. అండ్ వచ్చేసి నేను రూమ్ టూర్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను వీడియో. అండ్ చాలా బాగుంది. మీరు షార్ట్స్ కూడా చూడండి, బ్లాగ్స్ కూడా చూడండి, బాగుంటుంది. రూమ్లో అయితే మనకి పెద్దవి, ఒక సోఫా టైప్లో కొంచెం వెడల్పుగా ఒక 2 బెడ్స్ అయితే ఇచ్చారు. మనకైతే వాష్రూమ్స్ అయితే బాతింగ్కి వేరేగా, వాష్రూమ్ అయితే వేరేగా ఇచ్చారనమాట. మనకి డ్రెస్సింగ్కి ఒక రూము, మిర్రర్ అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ అలానే ఒక టేబుల్ కూడా ఇచ్చారు. అండ్ మన లగేజ్ ఏమైనా అవసరమైనవి పెట్టుకోవడానికి ఒక లాకర్ టైప్లో కూడా ఇచ్చారనమాట. ఒక పెద్దగా బీరువా టైప్లో చక్కగా. అండ్ అలానే ఇంకా పక్కన మా అక్క వాళ్ళు ఉన్నారనమాట. అండ్ చూస్తున్నారు కదా. ఇంకా నేనైతే అలా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా రూమ్ టూర్ అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మిస్ కాకుండా చూసేయండి. ఇంకా నేనైతే ఆ విధంగా అలా తిరుగుతూనే ఉన్నానన్నమాట. నా హెయిర్ అయితే ఇంకా వేసుకోలేదు, జడ వేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, తర్వాత వీడియో కలుద్దాము. బాయ్.